శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 54వ శ్లోకం. సంధ్యాఘర్మదినాచయో హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్చటా చంచలా భక్తానాం పరితోష బాష్పవితతిర్భుష్టిర్మయూరీ శివా యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. ఇంతవరకు శ్రీ శంకర భగవత్పాదులు గత కొన్ని శ్లోకాల్లో మనకు నీలకంఠమైనటువంటి నెమలి, నీలకంఠుడైనటువంటి శివుని యొక్క నాట్య విన్యాసం పరిపరి విధాలా కూడా చూపించారు. ఈ 54వ శ్లోకంలో మొత్తం శివనాట్యం అంతా చూపిస్తున్నారండి. అసలు ఈ శ్లోకం మనం చదువుతున్న భావం తెలుసుకుని మళ్ళీ చదువుతున్నప్పటికీ కూడా శివనాట్యం మన కళ్ళ ఎదురకుండా ఉన్నట్టుగా కనబడుతుందండి. అంత బాగా రాశారండి శంకర భగవత్పాదులు. దానిలోకి ప్రవేశిద్దాం. ఒకసారి ఆ నాట్య దర్శనం మనం కూడా చూద్దాం. స్వామి నాట్యం చేయాలంటే కాలం, సమయం, పరిసరాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి కదా. మరి నెమలి నాట్యం చేయాలంటే వర్షం పడే సమయం ఉండాలి, మేఘాల గర్జన ఉండాలి, మెరుపులు ఉండాలి, ఆ వృష్టి అంటే వర్షంతో పాటు పక్కన ఆడమలు కూడా ఉంటే ఇంకా ఉత్సాహంగా చేస్తుంది కదండి నెమలి. శివుడికి కూడా ఇవన్నీ ఉన్నాయండి. అదే ఈ శ్లోకంలో చెప్తారండి మనకి. ఇప్పుడు ఇక్కడ మనకి సంధ్యాఘర్మ దినాచయో అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఈ ఘర్మ అంటే కొంచెం ఎండ తగ్గుతూ సంధ్యాకాలం రాగానే సాయంత్రం అవగానే చెమ్మతో వాతావరణం చల్లబడుతుంది. రాత్రి రాబోయేటువంటి ఆ సమయంలో ఆ చెమ్మ మరింత ఆర్ద్రమయ్యి అంటే తడెక్కి మరింత చల్లగా ఉంటుందన్నమాట. అదే మనకి ఇక్కడ సంధ్యాఘర్మ దినాచయో అని చెప్పారు. చూసారా, అక్కడ 50 శ్లోకంలో సంధ్యారంభ విజృంభితం నుండి ఇక్కడ చూసినట్లయితే అంత ఎలాగ గొలుసులాగా అనుబంధమైందో చూసారా. ఇది ఇక్కడ వరకు కూడా అక్కడ సంధ్యారంభ విజృంభితం అని అక్కడ మొదలెట్టి సంధ్యాఘర్మ దినాచయో, అక్కడ సంధ్యారంభం, సంధ్యాఘర్మ దినాచయో, ఇదన్నమాట. ఈ రెండింటికి అనుసంధానం అన్నమాట. శ్రీశైలంలో మల్లికార్జునుడు నీలకంఠుడై నాట్యం చేస్తున్నటువంటి దృశ్యం ఇదనమాట. శ్రీశైలం మల్లికార్జున కదా మనకు చూపిస్తుందా. మరి గ్రీష్మ ఋతువు పూర్తయి వర్ష ఋతువు ఆరంభమైన సంధిలో కూడా మేఘములన్నీ కూడా ఆవరించేస్తాయి కదండి. అప్పుడేమవుతుంది, ఇందాక మనం చెప్పుకున్న ఆర్ద్రత అంటే ఆ తడి, ఆ చెమ్మ అనేటువంటిది వస్తుంది. ఎక్కడ మనకి అది హ్యూమిడిటీ అంటుంటాం కదండి, అదనమాట. అలాగే సంధ్యలో కూడా ప్రతి సాయంకాలం కూడా అటువంటి సంధ్యా ఆర్ద్రత మనకి అనుభవంలోకి వస్తుంది. మబ్బుల చప్పుడు వినబడకపోతే నెమలి నాట్యం చేయదు. అంటే మబ్బులు ఉరుములు వస్తుంటే నెమలి నాట్యం బాగా చేస్తుంది. మరి ఈ శివుడు వినేటువంటి ఆ ధ్వనులు ఏంటి, అదే చెప్తున్నారండి. ఇది హరికరాఘాత ప్రభూతానకత్వాన. అసలు మాటలోనే మొత్తం అంతా చెప్పిస్తున్నారండి. ఆనకము అంటే దుందువి అంటే మధ్యలో అనమాట. అక్కడ మబ్బులు ఉరిమితే నెమలి నాట్యం చేస్తుంది. మరి ఇక్కడ శివుడు హరికరాఘాత ప్రభూతానకత్వాన అంటే హరి అంటే విష్ణువు తన చేతులతో మ్రోగించే మధ్యల ధ్వని అనే మేఘం యొక్క ఉరుములు వినబడగానే నీలకంఠుడు నాట్యం చేస్తాడు. అంటే శివుడు నాట్యం చేస్తుంటే విష్ణువు మధ్యలో వాయిస్తున్నాడు. అది ఇక్కడ అనమాట. అదే హరికరాఘాత ప్రభూతానకధ్వని అని చెప్పారు. నాట్యంలో నట్టువాంగం అని ఉంటుంది. ఆ నట్టువాంగంలో ఒక్కొక్క వాద్యకారుడు ఒక్కొక్క వాయిద్యం వాయిస్తుంటాడు కదండి. ఆ శివనాట్య నట్టువాంగం మనకి ప్రదోషాష్టకంలో ఒక శ్లోకంలో ఎంత చక్కగా చెప్పారో కూడా ఒక్కసారి ఇక్కడ మనం చూద్దామండి. చాలా బాగుంటుంది ఆ శ్లోకం కూడా. ఆ శ్లోకం చదివి ఆ భావంలోకి వెళ్దాం. ఆ నట్టువాంగంలో ఏ వాద్యకారుడు ఏ వాయిద్యాలు వాయిస్తున్నారో ఏం చేస్తున్నారో చక్కగా చెప్తారు. చూద్దాం. వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖో వేణుం దదత్పద్మజ తాలో నిద్రకరో రమా భగవతీ గేయ ప్రయోషాడ్విత విష్ణు సాంద్ర మృదంగవాదన పటు దేవాసమంతా స్థిత సేవంతే తమను ప్రదోష సమయే
దేవం మృడానీపతిం. అద్భుతమైన శ్లోకం అండి. సరిగ్గా ఈ శ్లోకం ఈ శివానంద లహరి 54వ శ్లోకాన్ని సరిగ్గా అతికిపోతుందండి. దీని భావం ఏంటో తెలుసా అండి? వాగ్దేవి ధృతవల్లకి, వాగ్దేవి అంటే సరస్వతి వేణు వాయిస్తుంది అండి. శతమకో వేణుం, ఇంద్రుడేమో వేణు మోగిస్తున్నట్టు, బ్రహ్మ తాళం వేస్తున్నట్టు, లక్ష్మీదేవి గానం చేస్తోంది. చూసారండి? విష్ణువు మృదంగనాదం చేస్తున్నట్ట. ఇన్ని ఒక ఎత్తును, మృదంగం ఒకటి ఒక ఎత్తు అండి. ఎందుకంటే నాట్యంలో పాద విన్యాసానికి జతులు ఇవ్వగలిగేది మృదంగనాదం ఒక్కటే అనమాట. ఆ పాదములు కదులుతుంటే ఈ మృదంగ నాదాన్ని బట్టి పాదాలు కదులుతూ ఉంటాయి అనమాట. ఆ పాదాల కదలికను బట్టి మృదంగనాదం కూడా ఉంటుందన్నమాట. నాట్యానికి జతులు ప్రధానం, జతులకు మృదంగనాదం ప్రధానం అనమాట నాట్యం. అంటే ఇక్కడ ఏమిటండి, మృదంగం వాయిస్తున్నాడు ఎవడు? శివుడు. మరి నాట్యం చేస్తున్నవాడు విష్ణువు. కనుక శివుడికి విష్ణువు ప్రధానం, విష్ణువుకి శివుడు ప్రధానం అన్నమాట. అదే ఈ 54వ శ్లోకంలో ఆ శివ విష్ణు అభేదం మనకు చూపిస్తున్నారండి ఇక్కడ. అసలు అక్కడ ఆయన ఒకడే. అదే అనమాట. అదే హరికరాఘాత ప్రభూతానకత్వాన వారిదగర్జితం. వారిదగర్జితం అంటే, వారిదం అంటే మేఘం, మేఘగర్జనం అంటే విష్ణు కరాఘాత మృదంగ నాదం. చూసారా? ఈ వాక్య శబ్దాల్లోనే ఆ ధ్వనిని వినిపించేస్తున్నారు. హరికరాఘాత ప్రభూతానకత్వాన వారిదగర్జితం అని. ఎంత చక్కటి భావన అండి నిజంగా. గర్జనలు అయ్యాయండి ఎంతవరకు కూడాను. ఉరుములు అవన్నీ అయిపోయాయి కదా. మరి నాట్యంలో మెరుపులు కూడా ఉండాలి కదండి. మరి ఆ మెరుపులు ఏంటంటేట, దివిషదాం దృష్టిచ్చటా చంచల. శివుడు నాట్యం చేస్తుంటే దేవతల చూపులు మెరుపుల్లాగా నీలకంఠుడి మీద పడుతున్నాయి. అదే అనమాట. దివిషద అంటే దేవతలు అనమాట. నాట్యంలో నాట్య రంగస్థలంపై అంటే ఆ స్టేజ్ అనమాట, ఆ వేదికపై నాట్యం చేసేవాడు ఇక్కడ చూడు కదండి. ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరకు, మధ్యకి ఇటు అటు తిరుగుతూ గెంతుతూ ఎగురుతూ నాట్యం చేస్తున్నప్పుడు ఆ దేవతల చూపులు కూడా తదనుగుణంగా శివుని మీద మెరుపులా పడుతున్నాయిట. అదే అండి. చూసారా? అంటే సరిగ్గా ఆ దృశ్యం మనకి ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి, ఎంత నయనానందంగా చూపిస్తున్నారు. ఆ శివుడు ఇటు గెంతుతున్నాడు, దేవతల చూపులు ఇటు వెళ్తున్నాయి. అంతే, దేవతల చూపులే మెరుపులు అక్కడ దాని మీద అనమాట. మరి ఈ నాట్యం చేస్తుంటే ఇంకా వాన వస్తే మరింత ఉత్సాహం కలుగుతుంది కదండి నెమలకి. మరి ఈ నీలకంఠుడు నాట్యం చేస్తుంటే కురిసే వాన ఏమిటో తెలుసా? అక్కడ మబ్బు వర్షిస్తూ ఉంటుంది నెమలకి. మరి ఇక్కడ భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టి. భక్తుల కళ్ళల్లోంచి రాలేటువంటి ఆనంద బాష్ప ధారలే వర్షధారలు ఇక్కడ. అది చూసారండి. అంటే భక్తులు ఈ తాండవ నృత్యం చూస్తున్నా, భావించినా, అలాంటి వాళ్ళు ఈ భావనతోటే మనలో ఆనంద బాష్ప ధారలు వస్తుంటాయి కదండి. అవే వర్షధారలు అండి. అటువంటి వర్షధారలు చూసినట్లయితే ఆయన పొంగిపోయి మరింత ఉత్సాహంగా చేస్తాటండి. మరి ఆయనకి మరింత ఉత్సాహం కలగడానికి ఆడ నెమలు కూడా రావాలి కదండి. నెమలు డాన్స్ చేస్తుంటే ఆడ నెమలు ఉంటే ఇంకెంత బాగుంటుందని. మరే అది మయూరి శివ అని చెప్పారు. నాట్య మయూరైనటువంటి అమ్మ పార్వతిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మనకు దర్శనం చేయించారండి. అమ్మని అయ్యని శివశక్తుల్ని దాన్ని ఇక్కడ చూపించారు. చూసారా? అది గొప్ప విశేషం ఉండే ఈ శ్లోకంలో అనమాట. యస్మిన్ ఉజ్వల తాండవం విజేతే తం నీలకంఠం భజే. అలాగా ఉజ్వల తాండవం చేస్తున్నటువంటి నీలకంఠుని నేను భజిస్తున్నాను. ఏమండి, శివతాండవం ఏ సినిమాలో చూస్తే ఈ అలౌకిక భావానందం మనకు కలుగుతుందండి. ఆ శివుల్లో ఉండేటువంటి నటరాజుని మనం నిజంగా చిదంబరం వెళ్ళి మళ్ళీ నటరాజు నాట్యం ఆ నటరాజుని దర్శనం చేసుకున్నటువంటి ఆనందం మనలో పెళ్ళిబుగుతుందండి. ఈ శ్లోకంగా చదువుకుంటుంటాను. ఆ శ్లోకాన్ని మరొక్కసారి చదివి ఆ రసాస్వాదం పొంది ఆ శివనాట్యం మనం మళ్ళీ ఈ శ్లోకం ద్వారా ఒక్కసారి మనం చూద్దామండి. సంధ్యాకర్మ దినాచ్యయో హరికరాఘాత ప్రభూతానకత్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్చటా చంచలా భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టిర్మయూరీ శివ యస్మిన్ ఉజ్వల తాండవం విజేతే తం నీలకంఠం భజే. శివులోని నటరాజు దర్శనం, ఆ శివుడే సాక్షాత్తుగా నటరాజు కదండి. మరి అటువంటి ఆ నటరాజు దర్శనం చేయించినటువంటి ఆ శంకర భగవత్పాదుల చరణారవిందాలకు శతకోటి వందనాలు చేస్తూ ఓం నమ శివాయ సాంబాయ
శాంతాయ పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.